పెళ్ళైన తర్వాత నవవధులు కలిసి హనీమూన్కి వెళ్దామని ఆలోచించారు. కానీ అంతలోనే ఒక తీరని విషాదాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ నవవధువు ఒక్కసారిగా తన కళ్ళెదుటే ఆ వరుడు చనిపోవడం చూసి కన్నీరు ముందుగా విలిపించింది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడు వార్త. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వారంతా కూడా హనీమూన్ ట్రిప్లో భాగంగా భార్యాభర్తలు అట్ ది సేమ్ టైం బావుమరితో పాటు మరో 4 స్నేహితులతో బయటికి వెళ్తున్నారు. హనీమూన్ ట్రిప్లో భాగంగా వారంతా కూడా వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆ ట్రైన్ కదలాల్సి ఉంది. అయితే ట్రైన్ కొంత ఆలస్యం కావడంతో వాటర్ కోసమని కిందికి దిగినటువంటి ఆ వరుడు వెంటనే ట్రైన్ కదలడంతో తన ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారని చెప్పి పరుగులు పెట్టాడు. అయితే ఆయన పరుగులు పెట్టడం చూసి తన తోటి స్నేహితులు ఎవరైతే ఆల్రెడీ ఆ ట్రైన్లో ఉన్నారో చైన్ లాగారు. సో చైన్ లాగడంతో వెంటనే ఆర్పిఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకొని చైన్ లాగింది ఎవరు అని తెలుసుకొని వారిని బయటికి దించేశారు. మీరు రావద్దని చెప్పి వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇక తిరిగి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ వరుడు సాయి ఎవరైతే ఉన్నారో ఆ ట్రైన్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఆ ట్రైన్లో బావుమరిది తన కట్టుకున్న భార్యతో పాటుగా మరో 2 స్నేహితులు కూడా ఉన్నారు. సో ట్రైన్ని అందుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో పరుగులు పెడుతూ ఆ ట్రైన్ వద్దకు చేరుకున్నాడు. 1-2 సార్లు ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు, సాధ్యపడలేదు. ఇక చివరిగా ఆ రైల్వే ట్రాక్ పై పడిపోయి మరణించడం జరిగింది.